హాయ్ అండి, నా పేరు హేమంత్. నేను ఒక అమెజాన్ సెల్లర్ని. నా 10 lakhs రెవెన్యూ ఛాలెంజ్లో ఇప్పుడు నేను ట్రేడ్ మార్క్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నానో మీకు చెప్తున్నాను. చాలామంది ఈ పాయింట్లో మిస్టేక్ చేస్తారు. సో మీరు ఆ మిస్టేక్ చేయకుండా అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అనేది మీరు ఏ కేటగిరీలో ప్రొడక్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నారో దాని రిలేటెడ్ బ్రాండ్ నేమ్ అనేది మీరు సెర్చ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ యూస్ఫుల్ అయ్యే టూల్ వచ్చేసి నేమ్ లింక్స్. అది వచ్చేసి మీకు చాలా మిక్స్ చేసేసి మీరు అనుకున్న బ్రాండ్ నేమ్కి మిక్స్ చేసేసి చాలా ఐడియాస్ జనరేట్ చేస్తుంది. ప్రాసెస్ అనేది సింప్లిఫై చేస్తుంది. దాని నుంచి మీరు గోడాడీ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఆ బ్రాండ్ నేమ్ అనేది డొమైన్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. .inలో కానీ .coలో కానీ .comలో కానీ వన్స్ అది అవైలబిలిటీ ఉంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయకండి. డొమైన్ అనేది మీరు తీసుకోకండి. దాని తర్వాత ట్రేడ్ మార్క్ సెర్చ్ అని గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే దాని తర్వాత మీరు ఏదైతే ప్రొడక్ట్ కేటగిరీకి చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ కేటగిరీని మీరు విత్ ట్రేడ్ మార్క్ క్లాస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఏ క్లాస్ రిలేటెడో మీకు చూపిస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ క్లాస్ నేమ్ పెట్టేసి మీ డొమైన్ మీరు ఏదైతే వెబ్సైట్ డొమైన్ అనుకున్నారో దాన్ని సెర్చ్ చేస్తే మీకు అది అవైలబిలిటీ ఉందా లేదా అని చూపిస్తుంది అనమాట. వన్స్ అది అవైలబిలిటీ ఉంది అంటేనే మీరు అప్పుడు డొమైన్ పర్చేస్ చేయండి. మీరు డొమైన్ పర్చేస్ ట్రేడ్ మార్క్ లేదంటే మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అమెజాన్లో మనకి ఇనిషియల్గా ట్రేడ్ మార్క్ అనేది ముఖ్యం. వన్స్ అమెజాన్లో మన ప్రొడక్ట్ అనేది బాగా సేల్స్ అవుతున్నాయి అంటే రేపటి రోజున మనం నెక్స్ట్ వచ్చేసి మల్టీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్లో మన వెబ్సైట్లో కూడా మనం సేల్ చేయొచ్చు. అందుకనే డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు బ్రాండ్ అనేది ఈ ప్రాసెస్లో సెర్చ్ చేసి ట్రేడ్ మార్క్ అవైలబిలిటీ ఉందా లేదా అని చూసిన తర్వాతనే డొమైన్ అనేది మీరు పర్చేస్ చేయండి. Hope you like my content. Thank you.